అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు గుర్తొస్తున్నావమ్మా. ఇక కథలోకి వెళ్దామా? అమ్మా, నువ్వు గుర్తొస్తున్నావు. ఎందుకు ఇంతలా గుర్తొస్తున్నావో తెలియదు, కానీ గుర్తొస్తున్నావు. ఇలా గుర్తొచ్చిన ప్రతిసారి కన్నీళ్ళు తెప్పిస్తున్నావు. కానీ ఆ కన్నీళ్ళు కూడా అంటున్నాయి, ఇంకా నువ్వు రాలేవు. అవి కూడా బయటికి రాకుండా ఆగిపోతాం, అలసిపోయామని. అందరి ఆడవాళ్ళలాగే నువ్వు తల్లి కాబోతున్నావు అనే వార్త తెలిసినప్పుడు నువ్వు చాలా ఆనందపడే ఉంటావు. మొదటి నెల నుంచి 9వ నెల వచ్చే వరకు ఎన్నో జాగ్రత్తలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఆరోగ్యం కూడా పాడు చేసుకునే ఉంటావు కదా నా కోసం. అది ఏం లేదు కన్నా అని నువ్వు చెప్పినా నాకు తెలుసమ్మా. తల్లి కాబోతున్నప్పుడు మీరు పడే ఆనందం ఎంతో చెప్పలేం, కానీ ఆ తర్వాత నుంచి బిడ్డ భూమి మీదకు వచ్చే వరకు మీకు ప్రతిరోజు నరకమే కదా. మొదటి నెల నెలసరి రాకపోవడంతో తెలుస్తుంది కొంచెం తల్లిని కాబోతున్నాను అనే శుభవార్త. అక్కడ నుంచి 3వ నెల వచ్చే వరకు ఆ ఆడబిడ్డ ఎంతో జాగ్రత్త పడుతూ పిండం లోపల ఏర్పడే వరకు తీసుకునే జాగ్రత్తల్లో మీరు అనుభవించే నరకం తెలుసమ్మా. 3వ నెల తెలుస్తుందమ్మా అందరికీ ఈ విషయం. అప్పుడు అందరూ ఇచ్చే సలహాలు, కొందరి జీవితాల్లో అయితే విషాదం ఉంటుంది. అత్తగారింట్లో ఆడపిల్ల మగపిల్ల అంటూ మాటలు కూడా వినిపిస్తాయి. ఆ మాటలు అన్నీ భరిస్తూ మీ లోపల మీరు పడే బాధ కూడా నరకమే కదమ్మా. ఇంకా నెమ్మదిగా 4, ఆ తర్వాత 5వ నెల వచ్చేసింది. నాకు తెలుసమ్మా. 5వ నెలలో కడుపు కొంచెం పెరుగుతుంది, అది చూసి మురిసిపోతారు. కానీ ఆ 5వ నెలలో వచ్చే వాంతులు భరించలేరు కదా. శరీరం ఇక్కడి నుంచే బరువు పెరుగుతూ ఉంటుంది. సరిగ్గా తిండి తినలేరు. మీరు తిన్నా అది కడుపులో ఉండదు. 5వ నెలలోనే అమ్మగారింటికి వచ్చేసి 6వ నెలలో పెరుగుతున్న బిడ్డ ఎదుగుదల చూస్తూ మురిసిపోతూ 7వ నెలలోకి అడుగు పెడతారు మీరు. ఇప్పుడు 7వ నెల నెమ్మదిగా తనడం మొదలుపెట్టిన బిడ్డని చూసి కడుపు మీద చేయి పెట్టి మురిసిపోతూ పెరుగుతున్న బిడ్డ బరువు, దానితో కొంచెం కొంచెంగా మారుతున్న నీ శరీర తత్వంతో ఇబ్బంది పడుతూ అడుగులు వేయడానికి కూడా నరకం చూస్తారు కదమ్మా. ఇంకా నెమ్మదిగా మళ్ళీ 8వ నెల వచ్చేస్తుంది. లోపల బిడ్డ కదలికలు, బరువు పెరుగుతున్న బిడ్డ వల్ల మోయడంలో మీ పాదాలు కూడా ఎంతో ఉబ్బిపోతాయి కదా. ఆ టైంలో అడుగులు వేయడానికి భర్త చెయ్యి తోడుంటే బాగుండు అనిపిస్తుంది కదా. కానీ అమ్మగారింట్లో ఉంటారు, కుదరదు. నెలలు నిండుతున్నా కొద్ది భయం మొదలవుతుంది అంటగా తెలుసుకున్నా అమ్మా. ఇంకా ఆఖరికి 9వ నెల వచ్చేసింది. ఇప్పుడు పూర్తిగా ఇంకా బిడ్డ లోపల నిండిపోతాడు. ఒకరి సహాయం లేకుండా నడవడం కష్టం కదా. కానీ ఎలా మోస్తారమ్మా ఒక ప్రాణాన్ని లోపల? బిడ్డ బయటకు వచ్చే సమయానికి మీరు పడే ఆ నరకం, భరించే ఆ నొప్పి, ఒక ప్రాణాన్ని బయటకు తీసుకురావడానికి మీరు చేసే ప్రయత్నం, ఇవి అన్నీ తలుచుకుంటే ఒక తల్లి బిడ్డకి జన్మనివ్వడానికి పడే నరకం ముందు ఈ భూమి మీదే మనిషే కాదు, పైనున్న ఆ భగవంతుడు కూడా తలదించాల్సిందే అమ్మా మీ ముందు. ఇంత నరకం అనుభవించి నన్ను పుట్టించి నువ్వు మరి నన్ను ఎలా ఒంటరి చేసి వెళ్ళిపోయావమ్మా. సరిగ్గా 23 సంవత్సరాలు నువ్వు నాకు దూరమైపోయి 5 ఏళ్ల వయసులో ఊహ తెలుసుకుంటున్నాను అనే సమయంలో ఒక రోడ్డు మీద నన్ను వదిలేసి వెళ్ళిపోయావమ్మా. నువ్వు తిరిగొస్తాను అని చెప్పావు, చూశాను అమ్మా. అక్కడే అలా ఎదురు చూశాను. అక్కడే రోడ్డు మీదే 3 రోజులు నిద్రపోతే ఎంత ఏడ్చినా నువ్వు తిరిగి రాలేదు. ఎవరైనా నీ పేరు అడిగితే చెప్పలేను, ఇంటి అడ్రస్ అడిగితే ఇవ్వలేను. ఆకలి అంటే తిండి దొరకదు,
నువ్వు వస్తావు, నా ఆకలి తీరుస్తావు, నాకు పాలిస్తావు అనుకుంటూ అక్కడే రోడ్డు మీద నిద్రపోయానమ్మా. ఎంత ఎదురు చూసినా నువ్వు తిరిగి రాలేదు. చివరికి అక్కడ ఉన్నవాళ్ళే నన్ను ఆశ్రమంలో చేర్పించేశారు. పేరడిగితే మాటలు రావు, చెప్పలేను. నీ గురించి చెప్పాలంటే అమ్మ ఒడిలో నిద్రపోతే హాయిగా ఉంటుంది అని తెలుసు తప్ప పేరు తెలీదు. అమ్మ చేతి ముద్ద కమ్మగా ఉంటుంది అనే రుచి తప్ప పేరు తెలీదు. అమ్మ కళ్ళు ఎప్పుడూ నా కోసమే ఎదురు చూస్తాయి అని తెలుసు తప్ప పేరు తెలియదు అనే సమాధానంలో అనాథ అనే పేరు పెట్టేశారమ్మా నాకు. నీతో ఉంటే ఆకలికి సమయం తెలిసేది కాదు, కానీ అక్కడ సమయం తెలుస్తున్నా ఆకలి తీరేది కాదు. నరకం అమ్మా ఆ జీవితం. రాత్రి సమయంలో భయం వేసి అమ్మా అని అరిస్తే పడుకో అని అరిచేవాళ్ళే చుట్టూ ఉండేవాళ్ళు తప్ప ఏమైంది కన్నా అంటూ దగ్గరికి తీసుకుని భయాన్ని పోగొట్టేవారు ఉండేవారు కాదు. ఎవరో పుట్టినరోజుకి మేము చాక్లెట్స్ తీసుకునే వాళ్ళం తప్ప మా పుట్టినరోజులు ఎప్పుడో ఎవ్వరికీ తెలిసేవి కాదు. ఎవరో వచ్చి ఈరోజు ఫంక్షన్ అని చెప్పి తిండి పెట్టడమే తప్ప మీకు ఆకలి వేస్తుందా అంటూ కడుపు నింపడం తెలిసేది కాదు. నరకంగా ఉండేదమ్మా జీవితం. తల్లిగా నాకు జన్మ ఇచ్చేటప్పుడు నువ్వు ఇంత నరకం చూసావు అని చెప్పటానికే కదా నన్ను కూడా నరకంలోకి తోసావు. భరిస్తానమ్మా. నువ్వు వచ్చే వరకు నేను ఈ నరకాన్ని భరిస్తూనే ఉంటాను. గుర్తొస్తున్నావమ్మా, చాలా గుర్తొస్తున్నావు. ఇలా భరిస్తూనే గుర్తు చేసుకుంటూనే 12 ఏళ్ళు గడిచిపోయాయి. అమ్మ ఆశ్రమంలో ఇంకెన్నాళ్ళు ఇక్కడే ఉంటారు అంటూ బయటికి పంపించేశారు. ఇంకా ఆశ్రమంలో ఇంకా తిండి పెట్టడానికి ఆదాయం లేదమ్మా మా లాంటి వాళ్ళకి. బయటికి పంపించేసినా నన్ను నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ బయటికి అడుగుపెట్టి ప్రపంచం చూశానమ్మా. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందమ్మా. ఆకలి తీర్చే చెయ్యి లేదు, తోడిచ్చే ధైర్యం లేదు, ఎటు వెళ్ళాలో తెలియదు, నాకంటూ ఎవరున్నారో తెలీదు. ఆకలితో కడుపు పట్టుకుని మరో చేత్తో అడుక్కోవడం మొదలుపెట్టాను. నోరు తెరవకపోతే ఎలాగో ఆకలి తీర్చలేరు. నోరు తెరిచి అడిగినా ఆకలి బాధ అర్థం చేసుకోలేదమ్మా జనాలు. మరో 2 అడగడం మొదలుపెట్టాను. అందులో ఒకరు 2 రూపాయలు ఇచ్చారు. అబ్బా, మొదటిసారి ఆనందం అంటే ఏంటో తెలిసిందమ్మా. కానీ 2 రూపాయలతో ఏం చేయాలి, నా ఆకలి ఎలా తీర్చుకోవాలి అంటూ ఆలోచిస్తూ ఒక కొట్టు దగ్గరికి వెళ్ళి 2 రూపాయలు ఇస్తే ఇచ్చారమ్మా ఒక బన్ను ముక్క. అబ్బా, తిని పక్కనే ఉన్న బోరు దగ్గర కడుపు నిండా నీళ్లు తాగితే ఆకలిని మర్చి ఆకలితో కడుపు మీద వేసిన చెయ్యి తీస్తే నా కళ్ళల్లో ఆ నిమిషం కలిగే ఆనందం ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నానమ్మా. ఇంకా జీవితం మొదలైందమ్మా. ఉదయం మొత్తం వేరొకరి దగ్గర చెయ్యి చాపడం, రాత్రిపూట ఏదో ఒక షాప్ ముందు నిద్రపోవడం, ఎవరైనా వచ్చి పోరా అంటూ తిడితే పరుగులు తీయడం. కానీ రాత్రిపూట నిద్రపోతూ ఉంటే కుక్కల అరుపులు వింటే కలిగే భయాన్ని నేను ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నానమ్మా. చేతిలో ఉండే ఒక చిన్న కవర్ని దుప్పటి చేసుకుని మొహం నిండా కప్పుకొని శ్రీ ఆంజనేయం అనుకుంటూ పలికే ఆ పలుకులు ఇప్పటికీ నాకు జ్ఞాపకాలే. అలాగే ఓ 3 నెలలు గడిచిపోయాయమ్మా. రోజు నన్ను చూసే మనిషి ఎందుకురా ఇలా అడుక్కుంటున్నావు, ఒక పని చేసుకోవచ్చుగా అంటే, నిజమే, ఎందుకు అడుక్కోవడం, ఏదైనా పని చేస్తే ఎవరైనా తిండి పెడతారు కదా, మరి పని ఎవరిస్తారు అని అడిగితే చిన్నపిల్లోన్ని అని ఒకరు, ఎవరూ లేరు అంటున్నావు, దొంగతనం చేస్తావా అని మరొకరు, అమ్మో నిన్ను పెట్టుకుంటే నన్నే చంపేస్తావు డబ్బు కోసం, మీలాంటి వాళ్ళని నమ్మకూడదు అని మరొకరు.
ఇలాంటి మాటలు అంటూ చీ కొడితే ఎక్కడ నేను పని చేసుకునేది? కానీ అతను చేర్చుతాను అన్నాడు పనిలో. చాలా సంతోషపడ్డాను. అది హోటల్ పని. తాగిన టీ కప్పులు, తినేసిన ప్లేట్లు తీస్తూ ఉండాలి. రోజుకి 20 రూపాయల జీతం, 3 పూటల తిండి. రాత్రి ఆ హోటల్లోనే ఓ బెంచ్ మీద నిద్రపోవడం. అబ్బా! ఇలాగే చేసుకుంటే జీవితం మారిపోతుందేమో అనుకున్నాను. కానీ ఇక్కడ మళ్ళీ మరొక నరకం కనిపించిందమ్మా. తిండి అయితే పెట్టేవారు, పని అయితే చేయించుకునేవారు. ఒకరోజు రాత్రి నిద్రపోతూ ఉంటే దగ్గరికి వచ్చి అసహ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. వేసుకున్న ప్యాంటు లాగడం మొదలుపెట్టారు. నాకే అర్థం కాలేదు. దూరం జరిగితే దగ్గరకు వచ్చేవాడు, దగ్గరే ఉంటే ఏదేదో చేసేవాడు. భయం వేసింది. ఏదో జరుగుతుంది అంటూ గట్టిగా అరిచి కొట్టి పారిపోయాను. వెంటపడ్డారు, కొట్టారు. వేసుకున్న ఒక్క చొక్కాని చింపేశారమ్మా. ఛీ! అప్పుడు అనిపించింది, ఈ లోకంలో ఆడ అనే పదానికి కాదు, మగ అనే పదానికి కూడా విలువ లేదు. ఇలాంటి వాళ్ళు ఉంటారా అంటూ భయం వేసి చచ్చిపోవాలనిపించింది. కానీ అప్పట్లో ఆ వయసులో చచ్చిపోవడానికి మార్గాలు తెలియలేదు. మళ్ళీ రోడ్డు మీద జీవితానికి వచ్చాను. రాత్రి సమయంలో పరుగు పెట్టి రావడంలో చేసిన రోజులకి 20 రూపాయల లెక్క అక్కడే ఉండిపోయింది. మళ్ళీ వెళ్ళి అడగడానికి వాడు అక్కడే ఉంటాడేమో అని భయం వేసింది. ఇంకా అడుక్కోవడం మానేశాను. ఊరు మారింది. ఓ గుడిలో ప్రతి మధ్యాహ్నం భోజనం పెడతారు అని తెలిసింది. వెళ్ళడం, తినడం, రాత్రికి మంచినీళ్ళు తాగడం, ఇంకా రాత్రిపూట నిద్రపోవడం అనేదే మానేశాను. ఉదయం మాత్రం ఎక్కడైనా ఖాళీ స్థలం కనిపిస్తే సరిపోని నిద్ర చేయడం, భోజనానికి మళ్ళీ ఆ గుడి దగ్గరికి వెళ్ళడం. జీవితం ఇదే అమ్మా. కొన్నాళ్ళు 2 సంవత్సరాలు అయిపోయాయమ్మా. ఇలాగే ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన తరువాత ఈసారి మళ్ళీ ఒకడొచ్చాడు, పని అన్నాడు. ఆకలి కోసం తప్పదుగా వెళ్ళాను. కానీ ఈసారి దొరికిన హోటల్ పని మాత్రం చాలా మంచిది. డబ్బులు ఇచ్చేవారు, తిండి పెట్టేవారు, మంచిగా చూసుకునేవారు. జీవితం బాగుంది కదా అనుకుంటూ నెమ్మదిగా అక్కడే స్థిరపడాలి అనుకున్నాను. కానీ 4 సంవత్సరాలు చేసిన తర్వాత హోటల్ మూసేశారు. మళ్ళీ నా జీవితం మళ్ళీ మొదటికే వస్తుందా అనుకున్నాను. కానీ ఈసారి వయసు పెరిగింది, ఆలోచన మారింది, లోపల కొంచెం ధైర్యం వచ్చింది. ఓ 2 నెలలు ప్రయత్నం చేసిన తర్వాత ఒక ట్రావెల్స్ కంపెనీలో బస్ క్లీనర్గా పని దొరికింది. ఇది కూడా మంచిదే అమ్మా. ఇక్కడే నాకు స్నేహితులు పరిచయం అయ్యారు. జీవితం నేర్పిన పాఠాలున్నాయి. కష్టం విలువ, డబ్బు ఖర్చులు, మోసం చేస్తే కలిగే బాధ అన్నీ తెలుసుకున్నానమ్మా. ఇంకో 3 సంవత్సరాల జీవితం గడిచిపోయింది. నమ్మకం అనేది ఒక పెద్ద నరకం అని నాకు ఆ నిమిషమే తెలిసింది. నమ్మడంలో మోసపోయాను. ఒకరి దగ్గర పని చేయలేకపోయాను, మానేశాను. అందరూ చిన్నచూపు చూడటం, పదే పదే మాటలే తీసుకురావడంలో కొత్త ప్రపంచానికి వెళ్ళాలి అనుకుంటూ ఈసారి ఒక బిస్కెట్ కంపెనీలో చేరాను. ఇలా నెమ్మదిగా నాకంటూ జీవితం స్థిరపరచుకుంటున్నాను అనే లోపు కరోనా అంటూ ఒక రోగం వచ్చింది. కడుపుకి మళ్ళీ ఆకలి విలువ తెలిసేలా చేసింది. నెమ్మదిగా స్థిరపడాలి అనుకుంటూ ఇప్పుడు ఒక కంపెనీలో సూపర్వైజర్గా చేస్తున్నా. కానీ నువ్వు లేని లోటు తెలుస్తుందమ్మా. గుర్తొస్తున్నావమ్మా, చాలా గుర్తొస్తున్నావు. ఇదే మాట చాలామందికి చెప్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది, తిరిగి మీకు మంచి భార్యగా, కూతురిగా వస్తుంది అంటున్నారు. ఈ బిజీ లైఫ్లో ఇంకా పెళ్ళి, పిల్లలు అనే ఆశ కూడా ఉందా అమ్మా నాకు? నీలాగే వచ్చిన వాళ్ళు నరకం చూడు అని వెళ్ళిపోతే ఎలా బ్రతికేది నేను? అయినా అలా ఎలా ఉంటానమ్మా గుర్తు చేసుకోకుండా? అమ్మ ఎప్పుడూ అమ్మనే కదా. గుర్తొస్తున్నావమ్మా, చాలా గుర్తొస్తున్నావు. ఒకరిలో నిన్ను ఎప్పుడూ చూసుకోలేనమ్మా.
ఒకరితో నిన్ను ఎప్పుడూ పోల్చలేను. నరకం చూస్తున్నానమ్మా, నరకం అనుభవిస్తున్నాను. నాకు తెలుసమ్మా, నువ్వు అనుభవించిన నరకం నేను భరిస్తానో లేదో అనుకొని వెళ్ళావు. నేను నీ కొడుకునమ్మా, నన్ను ఎంతగానో భరించి ఈ భూమి మీదకు తీసుకొచ్చావో నేను కూడా అంతే భరించే నిన్ను నా జీవితంలోకి మళ్ళీ తెచ్చుకుంటానమ్మా. అది ఈ జన్మకి జరగదు అని తెలుసు, వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు అని. కానీ వచ్చే జన్మలో అయినా అమ్మా నాన్నతో ఉండాలి అని. ఈ జన్మలోనే నరకం అనుభవిస్తానమ్మా. అమ్మ అనే పేరు గుర్తుంది కానీ నీ రూపం తెలియదు నాకు. అమ్మ అనే పేరు గుర్తుంది కానీ నీ గోరు ముద్దల రుచి తెలియదు నాకు. అమ్మ అనే పేరు గుర్తుంది కానీ నీ ఒడిలో నిద్రపోయే హాయి గుర్తులేదు నాకు. గుర్తొస్తున్నావమ్మా, చాలా చాలా గుర్తొస్తున్నావు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.